చాలా సినిమాలు చేశారు. సో మీకు అంటే రవితేజ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది అండి. ఇట్ వాస్ వెరీ గుడ్. నాకు డిఫరెన్స్ అంటే మాకు ఐ థింక్ నాకు సార్కి సింక్ బాగానే ఉంటుంది. వీ కమ్యూనికేట్ టాక్ బిఫోర్ ఒక సీన్ చేసే ముందైనా. సో తిట్టే సీన్స్ ఉన్నా మరీ ఎక్కువ భయపడినా, ఎందుకంటే సార్ ఆయన పర్లేదమ్మా అంటారు, ఎంకరేజ్ చేస్తారు. అంటే తిట్టడానికి కాదు, సీన్లో అలా. సో అలా అండి. ఇట్ వాజ్ డిఫరెన్స్ ఏం లేదు, బాగా అనిపించింది. అండ్ ఐ హోప్ అందరు కూడా బాగా అనిపిస్తుంది అని. సో యాక్సెంట్ ఎలా అనిపించింది? కొత్తగా అనిపించింది. నాకు చాలా నచ్చిందండి. నాకు యాక్సెంట్ నేర్చుకోవడానికి మీకు ఎన్ని డేస్ పట్టింది? సో అలా లేదు, విన్న తర్వాత ఒక 2-3 days బిఫోర్ డే ఇచ్చేవాడిని. మేడం ప్రాక్టీస్ చేసి వచ్చారు అంతే. ఓకే, మీ ఫస్ట్ మూవీ రవితేజ గారితోనే తీయాలని ఎందుకు అనుకున్నారు? అది యాక్చువల్గా రవితేజ గారు ఎందుకు అనుకోండి, రవితేజ గారు అయితే అసలు గిఫ్ట్ కదా నాకు, అందుకని ట్రై చేశా. ఆయనకి నచ్చడం, అది 75th పిక్చర్ రావడం, సితారా ఎంటర్టైన్మెంట్స్ రావడం, లీలా గారు హిట్ కాంబినేషన్ అన్నీ ప్రాపర్ సెట్ అయ్యాం. యాక్చువల్ చెప్పాలంటే చాలా లక్.